మాకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయితే తీసుకొచ్చినాం. డయాలసిస్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాం. తర్వాత స్కానింగ్లో బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఆ స్టోన్స్ తీయాలని అన్నారు. ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో, ఆమె ట్రీట్మెంట్ తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించి వద్దన్న తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకోండి అమ్మా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామని చెప్పి మేము ఆలోచించుకొని చేయమని బాగుంటుందని కదా చేయమనేది. ఇట్లా చేస్తారని మాకు తెలియదు కదా. చేస్తుంది ఆపరేషన్ థియేటర్ బ్లడ్ ప్యాకెట్ కావాలన్నారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకువెళ్ళి బాగానే ఉంది. చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండు. ఐసీకి తీసుకుపోతానమన్నారు. ఆమె మాట్లాడింది బాగానే ఉంది, ఏం లేదని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళిండు. హెవీ బ్లీడ్ అవుతుంది, అయింది. మళ్ళీ బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని సీరియస్ ఉందని చెప్పిన తర్వాత మాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు, రానియకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ ఎక్కించిండు. అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు. నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించిందంతా క్లాట్ అయిందంతా తీసేసింది. ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ వేసింది సార్ వాళ్ళు, మాకేం చెప్పకుండా. బాగానే ఉంది, ఆ శ్వాస ఆడుతుంది, బాగానే ఉంది అని అన్నారు. మొత్తం అదంతా తీసేసినాక 24 hours చెప్తా అన్నారు. నిన్న నైట్ కూడా బాగానే ఉంది అని చెప్పిండు. ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి గాళ్ళు ఇవన్నీ మొత్తం మాకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.